హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఫ్రైడే థియేటర్. ఇప్పుడైతే త్వరలోనే ఓటీటీలో అయితే మంచి మంచి సినిమాలు అయితే రాబోతున్నాయి. ఆ మూవీస్ ఏంటి, ఆ థ్రిల్లరా లేకపోతే సస్పెన్సా అలాగే యాక్షనా, ఇలా ప్రతి ఒక్క ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ అయితే మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మొదటిసారిగా మన ఛానల్ని చూసినట్టు అయితే ఇకపైన మూవీ అప్డేట్స్ అలాగే మూవీ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మొదటిగా మనం మాట్లాడుకోవాల్సింది నితిన్ గారు అలాగే శ్రీలీల గారు కలిసి నటించిన సినిమా ఎక్స్ట్రాడినరీ మ్యాన్. ఎస్, ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది, కానీ మనందరికీ తెలుసు అనుకున్నంతకైతే గుర్తింపు అయితే తీసుకురాలేకపోయింది. కాకపోతే ఇప్పుడు జనవరి 19th అయితే డిస్నీ హాట్స్టార్లో అయితే స్ట్రీమింగ్ అవడానికి అయితే రెడీగా ఉంది. ఎక్స్ట్రాడినరీ మ్యాన్ నితిన్ గారు అలాగే శ్రీలీల గారు కలిసి నటించిన సినిమా ఎక్స్ట్రాడినరీ మ్యాన్. నంబర్ 2 చూసుకుంటే సందీప్ రెడ్డి వంగ. ఈ పేరు గుర్తుంచుకొని అర్జున్ రెడ్డి సినిమా అప్పుడే తెలియజేశాడు సందీప్ రెడ్డి వంగ గారు. అలాగే ఇప్పుడైతే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో 1000 కోట్ల వరకు రీచ్ అయిన యానిమల్ సినిమా, రణబీర్ కపూర్ అండ్ రష్మిక మందన కలిసి నటించిన సినిమా యానిమల్. ఎస్, ఈ యానిమల్ సినిమా అయితే జనవరి 26న అయితే నెట్ఫ్లిక్స్లో అయితే రాబోతూ ఉంది. ఈ సినిమా మనందరికీ తెలుసు మంచి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకొని 1000 కోట్ల వరకు అయితే రీచ్ అయిపోయింది. అలాంటి బ్లాక్ బస్టర్ మంచి వైలెంట్ సినిమాగా రాబోతూ ఉంది జనవరి 26కి. నంబర్ 3 చూసుకుంటే లాస్ట్ ఇయర్లో రిలీజ్ అయింది మన అక్కినేని అఖిల్ గారు అయితే నటించిన ఏజెంట్ సినిమా. ఈ సినిమా మనందరికీ తెలుసు థియేటర్లో రిలీజ్ అయిన 2 రోజులకు ఫ్లాప్ టాక్ అయితే తెచ్చుకుంది. చాలా అంటే చాలా వెనకడుగేసింది ఈ ఏజెంట్ సినిమా. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ ఏజెంట్ సినిమా లాస్ట్ ఇయర్లోనే రిలీజ్ అవ్వాల్సి ఉంది. కాకపోతే ఇటు ప్రొడ్యూసర్కి అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్స్కి అయితే కొంచెం గొడవ అయితే జరిగింది. ఎందుకంటే సినిమా రిలీజ్ కాకముందే మంచి హైప్ అయితే వస్తుంది కాబట్టి దీనికి హై బడ్జెట్ అయితే ఎక్స్పెక్టేషన్ అయితే చేశారు. కాకపోతే అనుకున్నంతగా బడ్జెట్ అయితే ఇవ్వలేదు కాబట్టి అందుకే ఇప్పుడైతే 1 year అయితే గ్యాప్ తీసుకొని ఇప్పుడైతే జనవరి 26న సోనీ లైవ్లోకి అయితే రాబోతుంది మన అక్కినేని అఖిల్ గారు నటించిన ఏజెంట్ సినిమా. నంబర్ 4లో చూసుకుంటే హిందీ సినిమా శామ్ బహదూర్. ఎస్, ఈ సినిమా కూడా జనవరి 26న అయితే G5లోకి అయితే రాబోతుంది. ఈ సినిమా కూడా యాక్షన్ అండ్ థ్రిల్లర్ సినిమా అని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్, చూశారు కదా, ఓటీటీలో అయితే త్వరలోనే ఈ 4 మూవీస్ అయితే రాబోతూ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఇలాగే ప్రతి ఒక్క మూవీ ఇన్ఫర్మేషన్ అలాగే మూవీ అప్డేట్స్, అంతేకాకుండా మూవీ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.